లక్ష్మీనాయక తండ, చివేముల మండలం, సూర్యాపేట డిస్టిక్. నా పేరు దారావతి శంకర్. ఈ సంవత్సరం వేరేటి నందిని 99 పెట్టిన. బాగుంది. ఇప్పటికన్నా ఇప్పుడు దింపిన ఫస్ట్ కాపుకు 25 క్వింటాలు దాటుతుంది. లాస్ట్కి వచ్చేసరికి 40 క్వింటాలు పక్క దాటుతుంది. బాగుంది ఏరేటి నందిని 99 కిషాన్. ఎక్కడి నుంచి వచ్చిన విత్తనాలు? కిషాన్ ఖమ్మం నుంచి కిషాన్ కుటుంబరావు అక్కడికి తీసుకొచ్చిన. పోయిన సంవత్సరం ఏం పెట్టినావు? నందిని ఈ వర్ధన్ 9. వర్ధన్ అది ఎట్లుంది? అది కూడా మంచిగా ఉంది. పోయిన సంవత్సరం 30 క్వింటాలు పైన వచ్చింది. అది ఇది ఎంత అయింది అనుకుంటున్నా? 4 క్వింటాలు. ఈ సంవత్సరం ఇది 40 క్వింటాలు దాటుతుంది. 40 క్వింటాలు దాటుతుంది. అందరు చూసారా రైతులు? చూశారు. మంచిగా ఎట్లుంది? పర్వాలేదు అన్న. దీనికి గుబ్బ కానీ ఏమన్నా వెల్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. ఇప్పటికన్నా మంచిగా ఉంది. నీట్గా ఉన్నాయి. ఆకులు కూడా బాగుంది. ఇప్పుడు మిగతా విత్తనాలకి దీనికి తేడా కనిపిస్తుందా నీకు? దాని తేడా ఉంది. దానికి గుబ్బలు వచ్చినాయి ఏరే విత్తనానికి, వేరే సీడ్కు. ఇదైతే బాగుంది. గుబ్బలు కానీ వెల్ట్ ప్రాబ్లం లేదు. ఏం లేదు. కాయ దగ్గరకు ఉంది. దగ్గర కాయ పొడుగుకాయ ఉంది. కాయ కూడా పొడుగున్నది. బాగుందండి. ఎకరానికి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 40 క్వింటాలు. 40 క్వింటాలు వస్తుంది. 40 క్వింటాలు పక్క దాటుతుంది. ఏ రైతైనా పెట్టుకోవచ్చు ఈ విత్తనం. ఇదండి కార్తికేయ కంపెనీ వారి నందిని 99 వెరైటీ. ఇక్కడ ఈ ఊరు వచ్చి లక్ష్మీనాయక తండ, సూర్యాపేట జిల్లా, సీమల మండలం. రైతు వచ్చేసి దారావత్ శంకర్ అండి. ఈయన గారు 3 సంవత్సరాల నుంచి కార్తికేయ కంపెనీ విత్తనాలు వాడుతున్నారు. లాస్ట్ ఇయర్ వర్ధన్ వాడారు, అది బాగానే ఉంది. ఈ సంవత్సరం నందిని 99 వెరైటీ తీసుకొచ్చారు. ఇత్తనం ఈ సంవత్సరం సుమారు 40 క్వింటాలు అవుద్దని వారు చెప్తున్నారు. ఇత్తనం బాగుందండి, దగ్గర కాపు. చెట్టుకు కూడా గుబ్బ కానీ, ముడత తెగులు కానీ, విల్ట్ ప్రాబ్లం కానీ ఎక్కడ ఏమీ లేదండి. ఇది వచ్చేసి 35 ఇంచులు అచ్చు పెట్టారండి. ఇందులో ఈ 35 ఇంచులు అచ్చు కూడా మొత్తం కమ్మిపోయిందండి, పూర్తిగా పడిపోయిందండి. కాబడి మనిషి నడిచే విధంగా లేకుండా మొత్తం పడిపోయిందండి. ఏమాత్రం తెగులు కానీ గుబ్బ కానీ ఎక్కడ లేదండి. విత్తనం చూస్తే మొత్తం ఒకటే స్టేజ్లో ఒకటే స్టేజ్లో ఉందండి. ఏ రకమైన తెగులు లేదండి. ఇత్తనం ఈ రైతు గారు 2 సంవత్సరాలు బట్టి పెడుతున్నారండి మన కంపెనీ ఇత్తనం. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇత్తనం వెరైటీలను బట్టి కొత్త వెరైటీలు పెట్టుకుంటూ వస్తున్నారండి. ఈ సంవత్సరం కూడా నందిని 99 పెట్టారండి. ఇత్తనం బాగుందండి. ఇది కార్తికేయ కంపెనీ వారి వర్ధన్ 9 వెరైటీ అండి. ఈ ఊరు వచ్చేసి లక్ష్మీనాయక తండ. ఇక్కడ వచ్చేసి ఈ రైతు వచ్చేసి ఎకరం పెట్టాడండి వర్ధన్ 9. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఇత్తనం పెట్టడం జరిగింది. 32 క్వింటాలు ఆటం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి ఇది సుమారుగా 40 క్వింటాలకు రావచ్చని రైతు అభిప్రాయపడుతానండి. దగ్గర కాపు, తెగుళ్ళు కానీ గుబ్బ కానీ ఎక్కడ లేదండి. విల్ట్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదండి. ఇతను కాయ నిండా గింజ, దగ్గర కాపు, కాయ కూడా బాగా వచ్చిందండి. మంచిగా వెరైటీ బాగుందండి. ధన్యవాదాలు.